ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. సో కొన్ని చెదురుమదురు ఘటనల మినహా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటిదాకా మోడీ తన హవాని అన్ని రాష్ట్రాల్లో ప్రీవియస్గా జరిగిన రాష్ట్రాల్లో తన హవాని కొనసాగించాడు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాగైనా తమ బలాన్ని పెంచుకోవాలని బీజేపీ శతవిధాలుగా ప్రయత్నించింది అన్ని రాష్ట్రాల్లో. ఏ మేరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి వదిలిపెట్టింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడ ఎవరు గెలుస్తారన్నది చాలా హాట్ టాపిక్. సో కొన్ని సర్వేలు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు దాకా మనం టీవీ వేదికగా కట్టాకార్తీక్ కొన్ని సర్వేల గురించి ప్రస్తావించారు. సో ఇప్పుడు ఆత్మసాక్షి రీలోడెడ్ యాజ్ ఎ 2.0 సాస్ సర్వే. సో ఇప్పుడు ఇది ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేసింది. ఏదైతే జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్స్ గాను కేరళ, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ 5 రాష్ట్రాల్లో చాలా కీలకంగా జరిగాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఎక్కడ ఎవరు గెలుస్తారు అనే ఒక ఎగ్జిట్ పోల్ని రిలీజ్ చేసింది. సో అసెంబ్లీ ఎలక్షన్స్ టోటల్గా కేరళలో చూసుకుంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 71 ఉంది. యూడిఎఫ్కి 41.5% అండ్ ఎల్డిఎఫ్కి 39.5%, బీజేపీ 15%. సో అస్సాంకి వచ్చినట్టయితే దాదాపుగా కేరళ విషయానికి వస్తే ఇక్కడ యూడిఎఫ్ఐ గెలుస్తుందని చెప్తుంది. సో యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ సంబంధించిన కూటమి, ఎల్డిఎఫ్ అంటే కమ్యూనిస్ట్ కూటమి. ఆల్రెడీ 2 సార్లు కేరళలో ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి పినరయ్ విజయన్ 2 సార్లు కాన్సిక్యూటివ్గా చేశారు. సో ఆయనకి అపోనెంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 41.5%, ఇక్కడ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీకి 39.5%. సరే, కొన్ని కారణాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అక్కడ నిరుద్యోగత ఎక్కువగా ఉంది. సో అక్కడ రైతులకి సరిగా అంటే వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహకాలు కావచ్చు, వాళ్ళ యొక్క పథకాలు కావచ్చు ఇవ్వట్లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇక్కడ అంత డిఫరెన్స్ అనేది 10% లేకపోతే 5 to 10% లేదు, జస్ట్ 1 to 2% మాత్రమే ఉంది. సో ఏ క్షణాల్లో ఏదైనా జరగచ్చు. సో నెక్స్ట్ అస్సాం అసెంబ్లీ ఎలక్షన్స్ విషయానికి వద్దాం. సో ఇక్కడున్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మొత్తం 126. సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 64. ఇక్కడ కాంగ్రెస్కి సాస్ గ్రూప్ చెప్తుంది ఏంటంటే 42% ఓట్ షేర్ అండ్ బీజేపీకి 46%, అదర్స్కి 12% వస్తాయని చెప్తుంది. సో సీట్ల విషయానికి వస్తే దాదాపుగా 40 నుంచి 46 సీట్లు కాంగ్రెస్కి అండ్ ఎన్డీఏ ప్లస్ బీజేపీ కూటమికి 84 నుంచి 90 సీట్లు వస్తాయని చెప్తుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమి క్రాస్ చేసింది. సో ఎట్టి పరిస్థితుల్లో అస్సాం బీజేపీదే అంటూ సాస్ గ్రూప్ చెప్తుంది. సో నెక్స్ట్ తమిళనాడు కొద్దాం. సో తమిళనాడు చాలా పెద్ద స్టేట్. సో ఇట్ కంటైన్స్ 234 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. సో దీంట్లో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118. సో ఏ పార్టీ అయినా 118 సీట్లు కనుక సాధించగలిగితే దానికి మించి ఆ పార్టీదే అక్కడ అధికారం. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ విషయానికి వస్తే ఎగ్జిస్టింగ్గా అక్కడ రాజ్యం వెళుతున్నటువంటి డిఎంకే విషయానికి వస్తే 40 నుంచి 41% ఓట్ షేర్ డిఎంకేకి ఉందని సాస్ గ్రూప్ చెప్తుంది. సో ఇటు అన్నా డిఎంకే విషయానికి వస్తే 37 నుంచి 38% యొక్క ఓట్ షేర్ అయితే ఇస్తుంది. అండ్ టీవీకే చీఫ్ విజయ్ దళపతి జననాయగన్ ఆయన పార్టీకి దాదాపుగా 15 నుంచి 16%. వాస్తవానికి ఇంతకుముందు కూడా అయితే ప్రీ పోల్ సర్వేల విషయంలో కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం. సో అప్పుడు కూడా ఆత్మసాక్షి ఈ యొక్క సర్వేనే ఇచ్చింది. అండ్ ఎగ్జిట్ పోల్ విషయంలో కూడా సేమ్ చెప్పగలుగుతుంది. అంటే వాస్తవానికి అందరూ సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు, ప్రమాణ స్వీకారం కోసం వెయిట్ చేస్తారు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్గా మారింది. ట్విట్టర్లో కూడా సీఎం దళపతి విజయ్ అంటూ కూడా హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్ చేస్తుంటే పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో టీవీకేకి 15 నుంచి 16% వస్తాయి అండ్ ఎన్టీకే పార్టీకి 5 నుంచి 6% వస్తాయని చాలా కరాఖండిగా చెప్తుంది సాస్ సర్వే. సో ఒకసారి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ విషయానికి వస్తే డిఎంకేకి 134 నుంచి 141. సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ స్టాలినే అధికారంలోకి వస్తారు అని చెప్పి సాస్ గ్రూప్ చెప్తుంది. సో మ్యాజిక్ మార్క్ని ఆల్మోస్ట్ దాటేసింది. 134 to 141 అంటే కొంచెం కాస్త అటు ఇటు అయినా ఒక 10 సీట్లు తగ్గినా సరే మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉంది. అండ్ ఏఐడిఎంకే సో 84 to 90 సీట్స్
గతంలో ఏదైతే సాధించిందో మళ్ళీ ఇప్పుడు కాస్త పుంజుకుంది. గవర్నమెంట్ మీద నువ్వు వ్యతిరేకత లేకపోతే అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అనే విషయాలు కొన్ని మనం చూసుకుంటే కాస్త బలపడిందని చెప్పుకోవచ్చు అన్నాడు డిఎంకే. అండ్ టీవీకే విషయానికి వస్తే 4 to 8 సీట్స్. సో దాంట్లో టీవీకే చీఫ్ విజయ్ ఆయన కాన్సెన్సీ ఉందా లేదా లేకపోతే ఇంకే ఎన్ని సీట్లు ఉన్నాయనేది ఇక్కడ వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే టీవీకే చీఫ్ విజయ్ దళపతి ఉన్న పోటీ చేసే 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ వాళ్ళ పార్టీ ఏదో బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరు గెలుస్తారనేది నిజంగా స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. కానీ 4 to 8 సీట్స్ మాత్రం టీవీకేకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. అండ్ ఎన్టీకే విషయానికి వస్తే 0 నుంచి 1 సీట్ వచ్చే అవకాశం ఉంది. అదర్స్ కంప్లీట్గా 0 ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ అలయన్స్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ అదర్స్ మొత్తం 0గా చూపిస్తుంది. అండ్ వెస్ట్ బెంగాల్కి వద్దాం. సో మరొక పెద్ద స్టేట్ ఇది. దాదాపుగా 294 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కూడా చాలా ఎక్కువే. సో కంపేర్ అస్సాం కావచ్చు, కేరళ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, మ్యాజిక్ ఫిగర్ 148. సో ఒక్కసారి ఓట్ షేర్ విషయానికి వద్దాం. సో సాస్ గ్రూప్ చెప్తుంది ఏంటంటే టీఎంసీకి ఇప్పుడున్న అధికార పక్షానికి తృణమూల్ కాంగ్రెస్కి 46% ఓట్ షేర్ వస్తుందని చెప్తుంది. అండ్ బీజేపీకి ఏదైతే తగ్గ వార్ నడుస్తుంది, ఇప్పటిదాకా మనం బహిరంగ సభల్లో కావచ్చు మోడీకి దీదీకి ఒక పర్సనల్ వార్ నడిచింది ఇన్ని రోజులుగా. సో ఇలాంటి నేపథ్యంలో బీజేపీకి 42% ఒక ఓట్ షేర్ వస్తుందని చెప్తుంది. ఇటు కాంగ్రెస్ ఒక రకంగా కాంగ్రెస్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో సోయిలో కూడా లేదని చెప్పుకోవచ్చు. 3.75 మాత్రమే ఈ యొక్క సాస్ సర్వే చెప్తుంది. అండ్ సిపిఎం సో 3%, అదర్స్ 5.25%. సో ఒక్కసారి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరంగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి వెస్ట్ బెంగాల్లో మాట్లాడుకుందాం. సో టీఎంసీకి 170 నుంచి 190 సీట్లు, అండ్ బీజేపీకి 120 నుంచి 130 సీట్లు, కాంగ్రెస్కి 1 నుంచి 4 సీట్లు, అండ్ సిపిఎంకి 0 to 2, 0 నుంచి 1 వస్తుందా 2 వస్తుందా చెప్పలేం పరిస్థితి. అదర్స్కి వచ్చేసి 1 నుంచి 5 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది సాస్ గ్రూప్. సో నెక్స్ట్ ఫైనల్గా పుదుచ్చేరి అసెంబ్లీ ఎలక్షన్స్. సో ఇక్కడ ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ మొత్తం 30. సో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 16. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ పరంగా చూస్తే ఎన్డీఏ 41% అండ్ ఎస్పీఏ 38%. సో టీవీకి కూడా అక్కడ పోటీ చేసింది 16% వస్తాయని. అండ్ అదర్స్ విషయానికి వస్తే అయితే కమ్యూనిస్టులు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఆ వాళ్ళకి 5%. అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి. సో దాదాపుగా పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే మ్యాజిక్ ఫిగర్ 16 ఉంటే ఎన్డీఏకి 17 నుంచి 19 సీట్లు వస్తాయని సాస్ గ్రూప్ చెప్తోంది. సో ఎట్టి పరిస్థితిలో పుదుచ్చేరిలో బీజేపీఏ వస్తుందని ఇక సాస్ అంచనా వేస్తుంది. అండ్ ఎస్పీఏ ఏదైతే ప్రతిపక్షం ఉందో 11 నుంచి 12 సీట్లు, అండ్ టీవీకేకి అయితే విజయ్ దళపతి పార్టీకి 1 to 2 సీట్స్ వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి సాస్ గ్రూప్ ఏదైతే ఐఐటిఎన్స్ గ్రూప్ ఉందో హైదరాబాద్ సంబంధించిన గ్రూప్ ఆ గ్రూప్ చెప్తుంది. సో ఎగ్జిట్ పోల్ కేరళ విషయానికి వస్తే సో చూసారు కదా యూడిఎఫ్కి 41%, అండ్ కమ్యూనిస్టులు అయినటువంటి ఎల్డిఎఫ్కి 39.5%, బీజేపీకి 15%, అండ్ అదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతకి 4%. సో ఆల్మోస్ట్ ఎట్టి పరిస్థితిలో ఈసారి కేరళలో అధికారం మారబోతుందని సాస్ గ్రూప్ వెల్లడిస్తుంది. సో సాక్ష్యాలతో సహా అంటే బేసిక్గా వీళ్ళు ప్రతి కాన్స్టెన్సీలో తిరిగి వాళ్ళ యొక్క గ్రౌండ్లో ప్రజల యొక్క నాడిని పట్టుకుంటారు. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి దీంట్లో. ఏదో ర్యాండమ్గా వెళ్ళి జనాలు అడగటం కాదు. ఒక ముసలి వాళ్ళు ఉంటారు, ఒక 18 years ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఉంటారు, అయితే ఓటు హక్కు వచ్చి పెళ్ళైన యువతి ఉంటుంది, పెళ్ళయి డివోర్స్ అయినటువంటి యువతి ఒక 25 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉంటారు, ఒక ముసలావిడ ఉంటుంది, ఒక చదువుకున్నవాడు ఉంటారు, ఒక లాయర్ ఉంటారు, ఒక డాక్టర్ ఉంటారు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్, డిఫరెంట్ సినారియోస్ ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత సాస్ గ్రూప్ చెప్తుంది. ఇటు కేరళ విషయానికి వస్తే యూడిఎఫ్కే ఎట్టి పరిస్థితుల్లో కేరళ ప్రజలు పట్టం కడతారని కూడా చెప్తుంది. అండ్ ఎగ్జిట్ పోల్ అస్సాం విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా సాస్ గ్రూప్ చెప్తుంది. సో ఇటు అస్సాంలో 84 నుంచి 90 సీట్స్ వస్తాయని చెప్తుంది. సో కొన్ని దానికి ఏంటనేది అంటే కారణాలు ఏంటనేది కూడా దానికి రాసింది. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ఎన్డీఏ, కరప్షన్, ఫూల్స్ అండ్ రీహాబిలిటేషన్, ఇన్ఫైటింగ్ అమౌంగ్ ఐఎన్సీ లీడర్స్, సో డెలిమేషన్, డెప్ట్ ఫర్ ఉమెన్ ఏదైతే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అంటే
ఎలక్షన్స్ కి ముందు కొన్ని మహిళా ఓట్లను రాబట్టుకోవడం కోసం పార్టీలు తెగ తాపత్రయపడతా ఉంటాయి. సో ఇప్పుడు బీజేపీ కూడా ఇప్పటిదాకా లేని విధంగా అలాంటి బాటలోనే పట్టింది. సో కొన్ని పార్టీలు ఆ మహిళలను టార్గెట్ చేసుకోవడం కోసం చెప్తా ఉంటారు. సో అవి చేయలేదట. సో పుదుచ్చేరి విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. సో పుదుచ్చేరిలో 17 నుంచి 19 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకోబోతుంది ఎన్డీఏ. అండ్ ఫైనల్ గా తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే కూటమి డిఎంకే ప్లస్ 40 నుంచి 41% ఓట్ షేర్తో అక్కడ తమిళనాడులో బాగా వేయబోతుంది. దాదాపుగా 118 మ్యాజిక్ ఫిగర్ ఉంటే అయితే మొత్తం అసెంబ్లీ కాన్సెస్ 234. సో డిఎంకేకి 134 నుంచి 141 సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉందని సాస్ గ్రూప్ అంచనా వేస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో నార్త్ రీజియన్ ఇంకా అంటే పర్టికులర్గా ఎక్కడెక్కడ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నార్త్ రీజియన్లో డిఎంకేకి 39 to 40 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కొంగునాడు రీజియన్లో 23 to 25 సీట్స్, అండ్ డెల్టా రీజియన్లో 38 to 39, అండ్ సౌత్ రీజియన్లో 34 to 37 సీట్స్ అయితే ఇప్పుడు అధికారంలోకి రాబోతుందో డిఎంకేకి వస్తాయని చెప్తుంది. సో ఈ మొత్తం కలిపితే 134 నుంచి 141 సీట్లతో తమిళనాడులో డిఎంకే బాగా వేయబోతుందని సాస్ గ్రూప్ చెప్తుంది. సో ఇది అంటే ఫ్యాక్టర్స్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, లా అండ్ ఆర్డర్, ఉమెన్ సేఫ్టీ అండ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. సో అంటే అక్కడ ఉన్న ఏదైతే ఏఐడిఎంకి కావచ్చు, టీవీకి కావచ్చు, కొన్ని అక్కడ సీట్లు స్ప్లిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కొన్ని వీళ్ళు ఫిగర్ చేశారు, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత అండ్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదని. సో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి వద్దాం. టీఎంసీకి 46%, బీజేపీకి 42%. సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ టీఎంసీనే వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని సాస్ గ్రూప్ చెప్తోంది. దాదాపుగా 148 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఉంది వెస్ట్ బెంగాల్లో. 294 సీట్లు మొత్తంగా ఉన్నాయి. దాంట్లో టీఎంసీ 170 నుంచి 190 సీట్ల వరకు రావచ్చని సాస్ గ్రూప్ అంచనా వేస్తుంది. సో ప్రతిపక్షంగా బీజేపీ ఉండబోతోంది. సో బీజేపీ చాలా గట్టిగా ఫైట్ చేసింది వెస్ట్ బెంగాల్లో. ఎలాగైనా సరే అధికారాన్ని తెచ్చుకోవాలి, అధికారాన్ని చేజెక్కించుకోవాలని చెప్పి శతవిధాలుగా ప్రయత్నించారు. సో అయినా సరే అక్కడ కొన్ని ఇప్పుడైతే మనం చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అక్కడ టీఎంసీ మళ్ళీ ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ అని చెప్తుంది. సో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలపై మీరేమనుకుంటున్నారు? ఏ రాష్ట్రంలో ఏం గెలుస్తుంది అనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేసి ప్రయత్నించండి. చూస్తూనే ఉండండి మన టీవీ.